వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా 40 మంది లబ్ధిదారులకు మొత్తం 37,76,317 రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ఎల్ఓసి కింద 1,10,343 రూపాయల సహాయాన్ని కూడా మంజూరు చేశారు. ఇప్పటి వరకు 25 మందికి 76 లక్షల రూపాయల ఎల్ఓసి ఆర్థిక సహాయం అందించగా గతంలో 1,607 మందికి పైగా లబ్ధిదారులకు మొత్తం 9,17,10,527 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 1600 అప్లికేషన్లు మన కార్యాలయానికి రావడం, అందులో 1136 అప్లికేషన్ ని ఇప్పుడు వివిధ రూపాల్లో సభ్యులకి ఎవరైతే ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 9,17,00,000 రూపాయలు ఒక కావలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ కింద అందించడం జరిగింది. ఇంకా 400 అప్లికేషన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అంటే ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కూడా అంచెలంచెలుగా రావడం జరుగుతుంది. అంటే ఒక కావలి నియోజకవర్గంలో 9 కోట్లు, అంటే ఇట్లా అన్ని నియోజకవర్గాల మీద దాదాపు ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు ఆరోగ్య రక్షణ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ లో నుంచి ఈరోజు సీఎం రిలీఫ్ కింద ఇవ్వటం అంటే బహుశా దేశంలో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిధులు వెచ్చించినటువంటి పరిస్థితులు లేదు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కావలి తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలు అనేది కాదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యవంతులుగా సమాజాన్ని ఉంచాలని ఆలోచనతో ఈరోజు మేము అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఎల్ఓసీల రూపంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో కావచ్చు ఈరోజు నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా 34 లక్షల రూపాయల అమౌంట్ ని ఈ రోజున లబ్ధిదారులకి అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఈ నెల నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం, తెలుగుదేశం ఆవిర్భావం 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం అందరం కూడా స్వాగతిస్తున్నాం. నిజంగా మనందరికీ కూడా అదృష్టం. మహానాడు జరపడం అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన డెలిగేటర్స్ అందరూ ఇక్కడ రావడం, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఆయా ప్రాంతాలు పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమాన్ని కానీ పార్టీ భవిష్యత్తులో చేయాల్సినటువంటి అజెండాని అన్నింటినీ కూడా చర్చించిన మీదట వాటికి సంబంధించిన తీర్మానాలు తీసుకోవటం, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన అందరి పార్టీ క్యాడర్స్ మధ్య ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం, ఆ జన్మదినాన్ని ఒక ప్రతినిధిగా పొందుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పార్టీ చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేయటం, 29వ తేదీన ఒక పెద్ద బహిరంగ సభని రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్లు అందరి మధ్య. ఇది ఒక చరిత్ర నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడ్డ తర్వాత జరిగేటువంటి మొదటి మహానాడు అది మన నెల్లూరు జిల్లాలో జరుగుతూ నిజంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పండుగ.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాబు గారి మొదటి స్పీచ్ కూడా మన నెల్లూరు నుంచే జరగబోతుంది. ఈరోజు రాష్ట్రం బీజేపీ, జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మన ఈ మహానాడు ఇంకా కొత్త విధానానికి నాంది పలికి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన తీర్మానాలన్నీ కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకా పేద బడుగు బలహీన వర్గానికి ఉపయోగకరంగా ఉండే విధంగా మన నెల్లూరు జిల్లా వేదిక కావడం అదృష్టంగా భావిస్తూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.